Hi, hello, namaste. Once again, welcome back my channel. Nelluru Sinnollu. Nenu mee Vishwanath. Here is the review of Kottaloka Chapter 1. Director by Arun, producer by Dulquer Salmaan. ఈ డైరెక్టర్ నుంచి మనం లాస్ట్ గా తరంగం మూవీ అయితే చూసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ టాలీవుడ్ లో గానీ, బాలీవుడ్ లో గానీ, కోలీవుడ్ లో గానీ అందరూ ఈ యూనివర్సెస్ ఫ్రాంచైజెస్ అనేది బాగా అట్రాక్ట్ అయిపోయాడబ్బా. తమిళ్లో చూసుకుంటే లోకేష్ కనగరాజ్ కానీ, మనం తెలుగులో చూసుకుంటే హిట్ ఫ్రాంచైజ్ కానీ, అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్ సూపర్ హీరోస్ ఫ్రాంచైజ్ ని కొత్తగా స్టార్ట్ చేశారు. అంటే ఈ మూవీ అనేది వర్త నాట్ వర్త అంటే నాకైతే అంత అనిపించలేదండి. బాగుంది, జస్ట్ చూడొచ్చు. నాకైతే అంత అనిపించలేదు. 18+ కంటెంట్ ఉన్న సీన్స్ ఏం కాదు. క్రూయల్ చంపడం తప్ప ఇంకా అడల్ట్ సీన్స్ అంటే ఏమీ లేవు. హ్యాపీగా చూడొచ్చు, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి బీజిఎం జాక్స్ బిజాయ్. ఈ మూవీలో బీజిఎం అయితే జాక్స్ బిజాయ్ ఆయన ఏం తాగాడు కొట్టాడా కానీ అబ్బబ్బబ్బబ్బబ్బా వాయించి అవతలేసాడండి. మనకు రజనీకాంత్ గారికి అనిరుద్ధ్ ఎలా కొడతాడు, దంచి అవతలేస్తారు. మనకు బాలకృష్ణ గారికి తమనట్టు కొడతాడు, దంచి అవతలేస్తారు. అలాగే ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ అయితే బీజిఎం కొట్టి అవతలేసాడు అంతే. సాంగ్స్ అయితే నాకు అంతగా అనిపించలేదు, అంత ఇంపాక్ట్ అనిపించలేదు, కానీ బీజిఎం మాత్రం అబ్బా చాలా సూపర్గా ఉంది. విజువల్స్ అయితే మనము హాల్లో చూస్తేనే అలాంటి విజువల్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ అనేది పొందగలుగుతాం. హాల్లో చూస్తేనే, మామూలుగా ఓటీటీలో చూస్తే మనకు ఆ ఎక్స్పీరియన్స్ రాదు. ఖచ్చితంగా పోయి హాల్లో చూడాల్సిన మూవీ అది. సూపర్గా ఉంటుందని కాదు, ఇది ఒక యూనివర్సిటీ అండి. మామూలుగా మార్వెల్ ఫ్యాన్ని, మార్వెల్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు దాకా అంటే ఇండి గేమ్ దాకా. ఇండి గేమ్ నుంచి ఏం వస్తున్నాయో ఏం పోతున్నాయో అబ్బే ఏం తెలియటం వస్తున్నాయి. పర్వాలేదు, కొన్ని మూవీస్ అయితే లూకీ సీజన్ అయితే ఏమి సూపర్, అలాంటి మూవీస్ అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనకు వాళ్ళని చూసి పులి చూసి నక్క వాత పట్టుకున్నట్టు ఈ ఫ్రాంచైజ్ అనేది తీసుకొని వస్తున్నారు. ఓకే, బాగానే ఉంది, నచ్చింది నాకు. ఏంటంటే వాళ్ళే వాళ్ళే తీస్తారా, మనం తీలేమా, మన వల్ల కాదా అన్నట్టు తీసుకొని వచ్చారు. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఒక ప్లాన్ ప్రకారం పోవాలి కదా, ప్లాన్ ప్రకారం పోవాలి అని నా ఒపీనియన్ అంతే. మన లోకేష్ కనగరాజు గారు పోతున్నారు, ప్లాన్ ప్రకారమే పోతున్నారు. తీశారు, ఖైదీ మూవీ తీశారు, ప్లాన్ ప్రకారమే పోతున్నారు. మూవీస్ తీశారు, హిట్ అయ్యాయి, బాగున్నాయి లోకేష్ కనగరాజు తీసే మూవీస్లో. కానీ ఈ కూలీ మూవీ మాత్రం నాకు చాలా, ఈ కూలీ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఈ కూలీ మూవీ అనేది నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. లోకేష్ కనగరాజ్ అంటే ఆ లెవెల్ అబ్బా, అక్కడ ఉన్నాడు అంతే. మనం చెప్పుకునేది కొత్తలోక చాప్టర్ 1 రివ్యూ గురించి. మళ్ళీ ఆ మూవీస్ అయితే ఎందుకు తీసుకురావడము, ఆ మూవీ బట్ చెప్తున్నాను ఆ మూవీస్ గురించి కూడా. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి అబ్బా. ఆల్మోస్ట్ అన్ని నైట్ టైమ్సే ఉంటాయి. నైట్ టైమ్స్ విజువల్స్ అనేది చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. కెమెరా వర్క్ అయితే చాలా సూపర్గా అబ్బా, చాలా సూపర్గా చేశారు. కానీ ఈ మూవీలో స్టోరీ అంటూ ఏమీ లేదంటే స్టోరీ ఉంది, కానీ స్టోరీ అంటూ పెద్దగా ఏం లేదు. స్టోరీ మొత్తం డల్లే. నాకేం నచ్చలేదు స్టోరీ. ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఏం చేయలేకపోయారు. చాలా బాగుంది. క్యామియో రోల్స్ కూడా నాకు అంత అనిపించలేదు. మనకు తెలిసిన వాళ్ళే క్యామియో రోల్లో వచ్చింది, మనకు తెలిసిన వాళ్ళే ఆల్మోస్ట్ మనకు తెలిసే ఉంటారు. ఈ మూవీ అయితే 35 CRతో తీశారు. ఈ మూవీ 35 CRతో తీశారు. 35 CRను పెట్టుకుని అలాంటి విజువల్స్ అనేది తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అబ్బా. ఈ మూవీ 2 hours 45 minutes అయితే ఉంటుంది. తగ్గించుంటే ఇంకా బాగుంటుంది కదా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ మూవీ మొత్తం ఫుల్ మన హీరో కళ్యాణి ప్రియదర్శిని, మన ప్రేమల హీరో, వీళ్ళిద్దరి మధ్యలోనే మూవీ అయితే చాలా వరకు జరుగుతుంది. ఈ మూవీ చూడొచ్చా అంటే హాల్లో పోయే చూడాలండి. ఎందుకంటే విజువల్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే హాల్లో పోయే చూడాల్సింది మూవీ అది. మనం ఓటీటీలో వస్తుంది చూసుకుందామంటే కుదరదు. చూడొచ్చు కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. అసలు మెయిన్ గా ఈ మూవీ సూపర్ హీరో కామన్ మ్యాన్ అబ్బా, పోలీస్ కామన్ మ్యాన్, సూపర్ హీరో కామన్ మ్యాన్ కి పోటీ పెట్టారు. నాకు ఇది ఎక్కడ భర్తనే అనిపించలేదు, ఎక్కడ నాకు అది తీసుకోలేకపోయాను. సూపర్ మ్యాన్ మూవీ చూసాం, సూపర్ మ్యాన్ మూవీలో DC మూవీ సూపర్ మ్యాన్ మూవీ వచ్చింది. ఆ మూవీ అయితే చూసాం. ఆ మూవీ అయితే కొంచెం అలా ఉన్నా కొంచెం తీసుకోవచ్చు అనిపించింది. హాల్లో అనేది చూడాలి, ఒక 1 time వాచబుల్ అండి అది. మరి అది పనిగా వెళ్ళేసి చూడాల్సిన మూవీ అయితే కాదు. 1 time వాచబుల్, తప్పకుండా చూడాలి.
ఈ మూవీ నుంచే ఒక యూనివర్స్ అనేది వస్తుంది, రాబోతుంది. మలయాళం మూవీస్ నుంచి కొత్త యూనివర్స్ రాబోతుంది. చూడాలి అంటే ఈ మూవీ నుంచే చూడాలి. థియేటర్లో చూస్తేనే మనకు ఆ విజువల్స్ అనేది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది పొందగలుగుతాము. మామూలుగా నార్మల్గా ఓటీటీలో చూస్తే మనం ఆ ఎక్స్పీరియన్స్ అనేది పొందలేము. మూవీలో స్టోరీ అయితే అందగలేదు. మూవీ మీద అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోవాకండి. ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు ఈ సినిమాని. అంత వల్గర్గా ఏమీ లేదు. ఇక్కడ కత్తితో పొడిచేస్తుంటారు, ఒక దగ్గర మాత్రం ఇక్కడ కత్తితో పొడుచుంటారు. కత్తితో పొడుచుంటే ఆమె నాన్ స్టాప్గా గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉంటుంది. గొంతు మీద దెబ్బ తగిలితే ఎవరైనా మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. మాట కొంచెం కాకపోయినా కొంచెం అన్నా తడబడుతుంది అని కొంచెం అనిపించింది నాకు, లాగ్ అనిపించింది కొంచెం. మిగతా మూవీ మొత్తం పర్వాలేదు, చూడొచ్చు. ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు. ఒకసారి వన్ టైం వాచబుల్ మూవీ. థియేటర్కి వెళ్ళే చూడాలి ఈ మూవీ. మామూలుగా ఓటీటీలో వస్తుంది చూస్తుంది అంటే మీ ఇష్టము. ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చి 5కి 2.5 అయితే రేటింగ్ ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సరే, అంతవరకు ఉంటా. బాయ్.